రామాయణంలో తెలియని ఒక మాయా కథ. రావణుని సంహరించిన రాముడు సీతమ్మను తిరిగి అంగీకరించేందుకు ఆమె పవిత్రతను నిరూపించుకోవాలని కోరాడు. అందుకే సీత అగ్నిప్రవేశం చేసింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. కాని చాలామందికి తెలియని విషయమేంటంటే రావణుని చెరలో ఉన్నది నిజమైన సీత కాదు. బ్రహ్మదేవుడి ఆదేశంతో అగ్నిదేవుడు సీతమ్మను సంరక్షించి ఆమె స్థానంలో ఒక మాయా సీతను రావణుడి చెరలో ఉంచాడు. ఇది విశ్వామిత్ర మహర్షి రచించిన అనందరామాయణం అనే గ్రంథంలో వివరించబడింది. రావణుడి చెరలో ఉన్నది సీత రూపాన్ని ధరించిన మాయాశక్తి మాత్రమే. నిజమైన సీత అగ్నిదేవుడి సంరక్షణలో నిర్భయంగా పవిత్రంగా గడిపింది. రావణుని సంహరించిన తర్వాత మాయాసీత అగ్నిలో ప్రవేశించగా అగ్నిదేవుడు ఆమెను తీసుకుని వెళ్లి నిజమైన సీతను రాముడికి అప్పగించాడు. ఇది అగ్నిపరీక్ష వెనుక ఉన్న అసలైన తాత్పర్యం. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసినది, ధర్మానికి దేవతలు సహకరించడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఈ కథ తెలియదములో రామాయణం మీద మనమందరం కలిగి ఉన్న గౌరవం, భక్తి మరింత పెరుగుతుంది. సీతమ్మ పవిత్రతను పరమాత్మ స్వయంగా కాపాడాడు. రాముడు ధర్మాన్ని నిలబెత్తాడు. జై శ్రీరామ్.